మీకే వందనాలు ప్రభావ. నాయన ఏపీ స్టేట్ కోసం పనిచేస్తున్నాం, నాయన ఏ స్టేట్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఇక్కడ ఉన్న ప్రతి సేవకుని ఆశీర్వదించండి ప్రభావ. మీరు మిన్నంగా సేవకులను అభివృద్ధి చేసే దేవా, మీరు అభివృద్ధి చెందండి దేవా. నాయన వాళ్ళు మీకోసం పనిచేస్తున్నారు ప్రభావ, మీ రాజ్యం కట్టడానికి వాళ్ళు శ్రమిస్తున్నారు ప్రభావ. వాళ్ళని దీవించండి నాయన, వాళ్ళతో ఉండండి ప్రభావ. క్రైస్తవులు అంటే ఇచ్చేవారు కానీ పుచ్చుకునేవారు కాదని ఒక సందేశాన్ని బలంగా చెప్పుటకు మీరు సహాయం దయచేయండి ప్రభావ. క్రైస్తవులు అంటే ఇదిగో నాయన రాజ్యాలను ఏర్పాటు చేసి, రాజులను ఏర్పాటు చేసి, రాజ్యాల కొరకు రాజుల కోసం ప్రార్థించి వాళ్ళని నిలబెట్టి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు ప్రభావ. క్రైస్తవులు అంటే ప్రభావ ఇదిగో ఇంతవరకు కులాలతో మతాలతో ఎన్నో రకరకాల వివిధ వ్యవస్థలతో నడిపిస్తున్న రాజకీయ నాయకులను బట్టి నైనా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళ మంచి మారు మనసు దయచేయండి ప్రభా. ఇక్కడనైనా మతోన్మత పార్టీలైనా కులాల పేరు చెప్పుకొని, మతాల పేరు చెప్పుకొని ఎన్నో పార్టీలు పనిచేస్తున్నాయి. వాళ్ళందరికీ మంచి మారు మనసు దయచేయండి ప్రభా. వాళ్ళు మాతో ఏకీభవించి క్రైస్తవులు అంటే మాకు దేవుని తర్వాత దేవుడు అని ఒక ఆలోచన వచ్చి